సినిమాని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. 50 ఏళ్ళు అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి. 50 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చినాయి. 50 ఏళ్ల క్రింద కానీ అంటే లేకపోతే మేజర్గా నేను యాక్టివ్ ఉన్న రోజుల్లో ఫిలిం మేకింగ్ అంటే ప్రేక్షకుల కోసమే సినిమాలు తీసేవాళ్ళం మేము. అందుకని ఇట్ యూస్ టు బి వెరీ ఈజీ. సినిమా తీయటం రిలీజ్ చేయటం వరకే మాకు తెలుసు. ఇప్పుడు సినిమా తీయటం మనం ప్రేక్షకుల కోసం తీస్తున్నామా ఇంకోళ్ళ కోసం తీస్తున్నామా తెలియని పరిస్థితిలో ఉంది. ఇవాళ సినిమా ఓటీటీ వాళ్ళకి ఇది నచ్చదండి అంటారు, లేకపోతే శాటిలైట్కి ఇది నచ్చదండి అంటారు, లేకపోతే హిందీ డబ్బింగ్కి ఇది నచ్చదండి అంటారు. మనం సినిమా తీసేది అల్టిమేట్గా సినిమా దేనికోసం, ప్రేక్షకుల కోసం తీస్తాం. అండ్ ఓటీటీలో చూసినా, శాటిలైట్లో చూసినా, హిందీ డబ్బింగ్ చూసినా ప్రేక్షకులే చూస్తారు. వాళ్ళు మన మనుషులే అనేది మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో తెలియదు. మనం మార్కెట్ చేసుకుంటాం కోసం ఇవన్నీ చేస్తున్నాయి. వాళ్ళు చిన్న సినిమాలకు ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, ఈవెన్ పెద్ద సినిమాలకు కూడా వాళ్ళ సినిమా వాళ్ళు తీయలేరు. వాళ్ళు ఒక రోజులో సినిమా తీయలేరు. ఇప్పుడు ఏ సినిమా అయినా 6 నెలల్లో మనం చేయొచ్చు యాక్చువల్గా, కానీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు జరుగుతున్నాయి. అది ప్రొడ్యూసర్లు తప్ప, హీరోలు తప్ప, డైరెక్టర్లు తప్ప అంటే తెలీదు, జరుగుతూనే ఉంటున్నాయి. అండ్ కంప్లీట్ చేసినాక రిలీజ్ చేయటం ఎవరి చేతుల్లోనూ ఉండలేదు. ఒక రకంగా చిన్న సినిమాలకు ఈ మార్కెట్ అవ్వాలనుకుంటాం, పెద్ద సినిమాలకు కూడా వాళ్ళు డిక్టేట్ చేస్తారు డేట్స్ అని చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. సో ఇవన్నీ జరగాలంటే ముందు మనం సినిమాని నమ్మాలి, సినిమాని నమ్మే తీయాలి. అండ్ ఈ సినిమా వదలాకి వచ్చేటప్పటికి 50 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీని వదలకుండా ఇట్లా తిరుగుతున్నాను. నన్ను ఇండస్ట్రీ వదలట్లేదేమో తెలీదు. జగపతి బాబు కూడా దగ్గర 40 ఏళ్ళు అయినట్టుంది, ఆయన కూడా వదలకుండా ఇక్కడే ఉన్నాడు. సో ఇక్కడ మేమందరం వదలకుండాన్నాం. లయ్య గారు 25 ఇయర్స్ నుంచి, అట్లాగే గీత కూడా చరిత్ర నుంచే వచ్చింది. ఆవిడ కూడా, ఆవిడ 15-20 ఏళ్ళ నుంచి ఉంది. సరే, రుతిక ఈవిడ కాపుది, కానీ వాళ్ళ అత్త ఆమని గారు నాతో పనిచేశారు చాలా. అప్పటి నుంచి ఫ్యామిలీస్గా ఉన్నాం. కార్తిక్ కూడా నాకు చాలా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి తెలుసు. నాకు ఏదో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్కి ఏదో చేసి పెట్టాడు. సో ఇట్లా అందరం దీంట్లో ఉన్నవాళ్ళమే, దీన్ని నమ్ముకున్న వాళ్ళమే. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనం సినిమాని నమ్ముకోవాలి, సినిమాలో ఉన్న ప్రేక్షకులు నమ్ముకోవాలి తప్ప ఈ మధ్యలో ఇవన్నీ వస్తాయి. శాటిలైట్ మధ్యలో వచ్చింది, శాటిలైట్ వచ్చినాక ఓటీటీ వచ్చింది, ఓటీటీ వచ్చినాక హిందీ డబ్బింగ్ వచ్చింది. వాటి కోసం సినిమాలు తీయకుండా మన కోసం తీద్దాం, మనం నమ్మింది తీద్దాం. ఇవాళ ఈ వదల అనే సినిమా చెప్పాలంటే జగపతి బాబుకి మొత్తం అంకితం చేయాలి. ఈయన ఏంటంటే మన రితిక అంటే ఆ క్యారెక్టర్, సినిమాలో క్యారెక్టర్ అముద క్యారెక్టరు, ఆవిడ అబ్సెషన్తో వీళ్ళ ఫ్యామిలీని అంతా ఇబ్బంది పెడుతుంది. ఈయన ఈ సినిమా మీద అబ్సెషన్తో ఇప్పుడు దాకా ఇంకా పడతానే ఉన్నాడు. ఓ హీరో ఆ సినిమాకి యాక్ట్ చేసినాక అబ్బా అయిపోయింది, ఈ సినిమా అయిపోయింది, చాలు నాకని పోతారు. ఈయన వాడు వదలడు నన్ను, పైగా ఫోన్ చేసి అంటే నేను మిమ్మల్ని వదలండి అంటాడు. ఇది ఎక్కడ గొడవ బాబు, నన్ను వదిలేవయ్యా, సినిమా అయిపోయింది కదా, ఏమైనా డబ్బులు లేదా ఇస్తారంటే డబ్బులు అయిపోయినాయి అండి, వద్దండి, ఇది ఇట్లా చేద్దామండి అండి. సో అంటే అంత అబ్సెషన్ సినిమాకి. ఈ సినిమా ఇంత బాగా రావాలి, ఇంకా ఆడాలి, ఇంకా ఆడాలని. నిన్నట్టు కూడా ఆయన కూర్చొని ఎడిటింగ్ రూమ్లోనే కూర్చున్నాడు. సో ఒక్కోసారి చిరాకేస్తుంది, ఒక్కోసారి ఇంత ప్రేమిస్తున్నాడు ఈ సినిమాని అనేది ఉంటుంది. తను ఆ కథ రోజు నుంచి రిలీజ్ రోజు వరకు తపన, తాపత్రయం. అబ్సెషన్ అంటే తపనే, ఆ సినిమా కోసం ఆయన తపన పడుతున్నాడు. సో అందరం తపన పడతాం, అందరు ప్రతి వాళ్ళు చేస్తారు. బట్ ఇంత అబ్సెషన్ ఉంటుంది అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా 50 ఏళ్ళ చరిత్రలో. ఒక ఆర్టిస్ట్కి ఒక సినిమా మీద ఇంత అబ్సెషన్ ఉండటం ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. సో జగపతి బాబు అబ్సెషన్ కోసం అన్నా, లేకపోతే ఈవిడ రితిక సినిమాలో ఎంత బెదిరిస్తుందో దానికోసం అన్నా, మా అందరి కోసం అన్నా 50 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉన్నాం, మమ్మల్ని ఉంచారు మీరంతా. సో మేము వదలకుండా మీకున్నాం, మీరు మమ్మల్ని వదలకుండా 50 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంచారు. ఎంతోమంది వచ్చారు వీళ్ళని వచ్చినాక. బట్ నన్ను ఇంతకాలం ప్రేమిస్తున్న ప్రేక్షక దేవుళ్ళని, మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మళ్ళీ 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ సినిమా ఇప్పుడు మళ్ళీ తీసాము, ఈ సినిమా ఆశీర్వదిస్తారని. కొత్తగా చరిత్రలో నేను ఆల్మోస్ట్ 22 సినిమాలు చేశాను. బట్ ఎప్పుడు నేను థ్రిల్లర్ చేయలే. ఇది ఒక థ్రిల్లర్, కొత్తగా ఉంటుంది, ఫ్యామిలీ థ్రిల్లర్. ఇది ఏంటి అంటే ఇప్పుడు చెప్పలేను, మీరు చూసినాక మీరు చెప్తారు. సో దయచేసి చూడండి. 17వ తారీఖు వస్తున్నాం, మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని
అనుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమాలు వస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ వదలరు. సో డెఫినెట్గా వదల 17 జూలై లైక్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా వస్తుంది ఈ బ్యానర్కి. అండ్ గుడ్ లక్ ఫర్ దాట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ నా ఐ రిక్వెస్ట్